చూస్తున్నా పిల్లలని చూన్నా ఏం నా చేసేది 20 ఏండ్లు అయిపోయాయి కదన్నా మనము సమగ్ర శిక్షలో పని చేసి సక్రమంగా జీతాలు కూడా రాకపోయాయి కదన్నా ఎట్లన్నా ఇట్లా అయితే పిల్లలను సాకేది ఎట్లా కుర్రు కుర్రు జోస్యం చెప్తామమ్మా జోస్యం చెప్తాం స్వామి ఇట్లా రా స్వామి రా రా స్వామి కూర్చో కుర్రు కుర్రు అంబ పలుకు చెబుదంబ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు ఉన్నది చెప్తాం ఉన్నది ఉన్నట్టు చెప్తాం జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం చెప్పండి నాయన మీ సమస్యలేమి ఆర్థిక సమస్యలా కుటుంబ సమస్యలా ఉద్యోగ సమస్యలా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు చెప్పండి మేము సమగ్ర శిక్షలో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం స్వామి మాకి యా గవర్నమెంట్ వచ్చినా కూడా నేను చేస్తామన్నారు ఏం చేయడం లేదు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటారు జీతాలు పెంచుతామంటారు రెగ్యులర్ చేస్తామని అంటారు ఏమేమో చెప్తారు స్వామి వాళ్ళని అందరినీ నమ్ముతానే ఉన్నాము ఇప్పటికి కూడా మా బతుకులేం మారలా స్వామి ఏం చేసేది జగనన్నేమో పాదయాత్రలో ముద్దులు పెట్టి లాగేస్తామన్నాడు అందరిని ముద్దులు పెట్టి బాగా మిమ్మల్ని కూడా మేము రెగ్యులర్ చేసేస్తామని చెప్పాను స్వామి ఏమీ చేయలేదు స్వామి చేసేస్తాము ఇప్పుడన్నా మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో చూడు స్వామి ఏం చెప్పినాడు ఒకసారి చూడు స్వామి నువ్వు ఇంటిని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. చూడు నాయన ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు నేను చెప్తాను. కవలు వేసినారు కదా స్వామి మా జీవితాలు ఏమన్నా బాగుపడే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఎవరో మాట తప్పినట్టు కామాక్షమ్మ చెప్తుంది స్వామి. అయితే స్వామి ఈ పరిష్కారం ఏం లేదా స్వామి అమ్మవారిని అడిగి చెప్పండి స్వామి. ఎవరో మాట తప్పినట్టు వచ్చింది స్వామి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు లేకుండా ఒక ఛాన్స్ అని చెప్పి మీరు అడిగారు. వాళ్ళు మనసులు మార్చేటట్లు వాళ్ళ బుద్ధులు మారేటట్లు ఆ భగవంతుని కోరుకోవాల్సింది తప్ప మనం ఎటువంటి ఏ మార్గం లేదు. స్వామి చల్లగా చూడాలంటే వాళ్ళ మనసులు మార్చేటట్లు మనం చూడాలంతే. దేవుని ప్రార్థించడం తప్ప ఇంకేమీ లేదు, ఎటువంటి సమస్య లేదు. మీరు దేవుని ప్రార్థించండి. కామాక్షమ్మ దయ మీ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి మనసులు మారాలని నేను చెప్తున్నాను.